హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే అందిన అతి ముఖ్య గమనిక అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ ఫైలింగ్ గడువు ఈ నెల 31వ తేదీ వరకు కూడా ఉందండి. 2023-24 సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఈ నెల 31వ తేదీలోపు రిటర్న్ అంటే ఈ ఫైలింగ్ అనేది దాఖలు అయితే చేసుకోవాలండి. ట్యాక్స్ చెల్లించకపోయినా సరే రిటర్న్ దాఖలు చేయాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. మొత్తం ఆదాయం 5 లక్షలు అంతకంటే ఎక్కువ కలిగిన వారు అందరూ కూడా పన్ను చెల్లింపు చేశారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా రిటర్న్ తప్పనిసరిగా అయితే దాఖలు చేయాలండి. ఇప్పటికే చాలామందికి గత సంవత్సరం చెల్లించిన పన్నులకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నుండి మెసేజ్లు రావటం జరిగింది. ఒకవేళ మెసేజ్లు వచ్చినా రాకపోయినా సరే ఈ ఫైలింగ్ సైట్ నందు 26(S)ను పరిశీలించుకోవడం ద్వారా మీరు చెల్లించిన పన్ను జమ అయ్యింది లేనిది తెలుసుకోవచ్చండి. మీరు చెల్లించిన ట్యాక్స్ సరిగ్గా ఉంటే వెంటనే ఈ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించండి. మీ గత సంవత్సరం ఫామ్ 16 తీసుకొని సాధ్యమైన త్వరగా ఈ ఫైలింగ్ అయితే పూర్తి చేసుకోవాలండి. ఇప్పుడు మార్చుకోవచ్చా అని చాలామంది అయితే అడుగుతున్నారు. గత సంవత్సరం న్యూ రిజియం నుంచి వేసి ఇప్పుడు కొన్ని రాయితీల వలన ఓల్డ్ రిజియంలోకి మారాలనుకుంటే నిరభ్యంతరంగా మారచ్చండి. ఏ రిజియం నందు రిటర్న్ చేయాలన్నది ఉద్యోగి ఇష్టమే. ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ లేట్ అయితే అంటే సర్వర్ కూడా పనిచేయకపోవచ్చు అండి. మీరు తొందరగా దాఖలు చేసుకుంటే అంత మంచిది. లేకపోతే 5,000 వరకు కూడా ఫైన్ పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.